ఫ్రెండ్స్, ఇది శారీ ఆరెంజ్ కలర్ మీద గోల్డ్ కలర్ డిజైన్ వచ్చింది. బార్డర్ వచ్చేటప్పటికేసి పర్పుల్ కలర్, చాలా పెద్ద బార్డర్ వచ్చింది, చాలా బాగుంది. ఈ శారీ గల వాళ్ళది రేపల దగ్గర పల్లెకొన. వీళ్ళ ఆడబొడుచు మారిస్పేటలోనే ఉంటారు. మన దగ్గర ఆల్రెడీ చేయించుకున్నారు వీళ్ళ ఆడబొడుచు. ఆ వర్క్ చూసి మనకి ఆర్డర్ ఇచ్చారనమాట. చూడండి ఎంత బాగుందో, కొత్త డిజైన్ ఫ్రెండ్స్. ఇదే వేయడము మామూలుగా డిజైన్ ఇక్కడి నుంచి స్టార్టింగు, ఈ స్కాలప్ దగ్గర నుంచి స్టార్టింగు. బట్ కొంచెం బార్డర్ కూడా ఉంచితే బాగుంటుందిలే అని చెప్పేసి కొంచెం బార్డర్ ఉంచాను. వీళ్ళది 7 ఇంచెస్ హ్యాండ్, ఈ వర్క్ ఏమో 5 ఇంచెస్. నేను ఈ 2 ఇంచెస్ ఉంచానమాట. శారీలో బ్లౌజ్ ఏమో స్ట్రాంగ్గానే ఉంది, ఇంకా మొక్క అక్కర్లేదని చెప్పాను. ఇదిగోండి కింద ఇంకా ఆరెంజ్తో స్కాలప్ ఇచ్చాను, గోల్డ్తో ఇస్తే కనపడదని. పైన కూడా స్కాలప్ ఇచ్చి వర్క్ స్టార్ట్ చేశాను. చూడండి వర్క్ చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను ఇదే ఫస్ట్ టైం ఈ డిజైన్ వేయడము. ఇదిగోండి ఫ్లవర్ లోపలంతా నేను ఆరెంజ్ ఇచ్చాను. ఈ డిజైన్కి మొత్తం మనం 4 కలర్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. లోపల ఒక కలరు, అవుట్లైన్ ఒక కలరు, ఈ రౌండ్స్కి ఒక కలరు, ఈ క్రీపర్ అంతా ఒక కలర్. నేను ఇంకా నేను మొత్తం గోల్డ్ ఇచ్చేసి ఆరెంజ్ ఇచ్చాను. ఈ పూలకు మాత్రం లైట్ గోల్డ్ ఇచ్చాను ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా డిజైన్ మాత్రం. ఇదిగోండి దీంట్లో వచ్చిన ఈ బుట్టి అనేది నేను ఇక్కడ ఇచ్చాను, సెట్గా ఉంటుందని. చాలా బాగుంది కదా, చిన్న దోసెత్తనం లాగా ఉంది. లోపల ఆరెంజ్ ఇచ్చి అవుట్లైన్ అంతా గోల్డ్ ఇచ్చాను. చూడండి రెండో హ్యాండ్ కూడా ఎంత బాగుందో, చాలా నీట్ ఫినిషింగ్ ఫ్రెండ్స్. ఎంత నీట్గా ఉందో చూడండి, నేను దగ్గరికి చూపిస్తున్నాను. అసలు ఈ లోపల ఆరెంజ్, అవుట్లైన్ గోల్డ్, ఎక్కడ మీకు పక్కకి వెళ్ళకుండా మీరు ఏ ఆకు తీసుకున్నా, ఏ పువ్వు తీసుకున్నా అసలు ఎంత నీట్ ఫినిషింగో చూడండి. చాలా బాగుంది కదా. బ్యాక్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బ్యాక్ అంతా ఫిలప్ అయిపోయినట్టు ఆల్ ఓవర్ లాగా వస్తుంది, చాలా బాగుంటుంది. షేప్ కూడా రౌండ్ షేప్ అయినా కూడా వర్క్ అంతా కవరప్ అయిపోయింది బ్లౌజ్ అంతా. చూడండి ఇంకా బ్యాక్ ఫ్రంట్ కూడా చూపిస్తాను ఫ్రెండ్. బ్యాక్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో, వర్క్ కూడా చాలా బాగుంది, గ్రాండ్గా ఉంది. ఇదిగోండి నడుము దగ్గర గీత, ఈ నడుము వరకు వచ్చేసిద్ది. ఇంకా అసలు ఇక్కడ మనకి ప్లేస్ ఏమి ఉండదు, బ్లౌజ్ ఏం కనపడదు, క్లాత్ మొత్తం వర్క్ వచ్చేసిద్ది. ఇటు చూడండి లెఫ్ట్ షోల్డర్ కానీ రైట్ షోల్డర్ కానీ అసలు మీకు ఎక్కడ గ్యాప్ అనేది ఉండదు. ఇంకొంచెం లోపలకే కట్ చేసుకుంటారు. నేను కొంచెం ఖర్చులతో సహా అంటే కొంచెం గ్యాప్ వదిలి, కొట్లకి గ్యాప్ వదిలి గీసుకుంటాను, వాళ్ళు ఇక్కడికే కట్ చేసుకుంటారు. ఇది మొత్తం నిండిపోయిద్ది. అసలు చూడండి 4 ఫింగర్స్ అంత వెడల్పు ఉంది కరెక్ట్గా. అసలు చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. ఇదిగోండి ఇంకా శారీ కలర్ లోపల పువ్వు వేసాను, అవుట్లైన్ అంతా లైట్ గోల్డ్ ఇచ్చా, ఈ క్రీపర్స్ మొత్తం కొంచెం డార్క్ గోల్డ్ ఇచ్చాను. చాలా నీట్గా ఉంది చూడండి. మెడ కూడా స్కాలప్ వస్తుంది, ఫ్రంట్ కూడా చూడండి స్కాలప్ వస్తుంది. ఇవన్నీ ఫ్లవర్స్, క్రీపర్స్, చాలా బాగుంది అసలు. ఫ్రంట్ కూడా అంతే, ఇలా వచ్చి ఇలా కటింగ్ అయిపోయింది. ఇది మొత్తం నిండిపోయిద్ది అసలు, బ్యాక్ ఫ్రంట్ మొత్తం ఎంత బాగుంది చూడండి. కొంచెం ఇక్కడ గ్యాప్ వస్తుంది, ఇటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. నేను ఇంకా మనం హ్యాండ్కి వేసిన బుట్టీసే ఇవి వేసాను. ఇంకా వీటి మధ్యలో కొందన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇంకా కొందన్స్ కూడా వేసినాక ఇంకా గ్రాండ్ లుక్ అనేది వస్తుంది. చాలా బాగుంది వర్క్ మాత్రం. చూడండి ఎంత కరెక్ట్గా సెట్ అయిందో. కొంచెం గోల్డ్ ఎక్కువ రానిచ్చాను, ఎందుకంటే పింక్ మీద ఆరెంజ్ కలర్ ఎక్కువ కనపడదు, అందుకని కొంచెం లైట్గా ఆరెంజ్ కలర్ రానిచ్చేసి మొత్తం గోల్డ్ రానిచ్చాను, కొంచెం మగ్గం లుక్ వస్తుందని. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇవి ఫ్రెండ్స్ ఇవాళ డిజైన్స్ అన్నీ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. తప్పకుండా డిజైన్స్ మీకు నచ్చితే, తప్పకుండా నా ఛానల్ నచ్చితే, నేను వేసిన వర్క్ ఫినిషింగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళందరికీ కూడా మన యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి. ఆల్రెడీ కస్టమర్స్ అందరూ వేరే ఊర్లలో ఉన్న వాళ్ళ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తున్నారంట. నాకు అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ వీడియోని కూడా మీరు అందరూ షేర్ చేస్తారని అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్. ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే, శారీలో ఇలాగా దోసెత్తనం షేప్ వచ్చింది కాబట్టి నేను ఇంకా ఆ షేప్ ఉన్న డిజైన్ అనేది సెలెక్ట్ చేశాను. ఇదిగోండి సేమ్ ప్యాటర్న్గా ఉంది కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇది 3వ శారీ అండ్ 3rd డిజైన్ అనమాట. సేమ్ ఇదే డిజైన్ ఇచ్చారు, కాకపోతే వీళ్ళ శారీలో అచ్చంగా సిల్వరే ఉంది, ఇంకా ఏ కలరు లేదు. సెల్ఫ్ కలర్ బ్లౌజు కూడా స్ట్రాంగ్గానే ఉంది, దీని మీద వేసేస్తానని చెప్పాను.
ఈ మొత్తం ఒకే కలర్ అంటే పూసేసినట్టుంది కదా, నేను ఇంకా గోల్డ్ యాడ్ చేస్తానని చెప్పాను. ఎందుకంటే వీళ్ళు ఈ బ్లౌజ్ ఇంకో దానికైనా యూస్ చేసుకోవచ్చు, అదే గ్రీనో పింకో యాడ్ చేస్తే కుదరదు. అందుకని గోల్డ్ యాడ్ చేసామనుకోండి, వేరే శారీకి ఏమన్నా పువ్వో కాడో ఈ కలర్ వచ్చినా కూడా ఇప్పుడు ఎటు కాంట్రాస్ట్ వేస్తున్నారు కాబట్టి నేను ఐడియా ఇచ్చాను. సరే ఓకే అన్నారు. ఇదిగోండి చూడండి, ఇంకా మనం వర్క్ డీటెయిల్స్లోకి వచ్చేస్తే ఇదిగోండి సన్నటి డిజైన్, యాజ్ టీజ్గా ఇదే డిజైను, కాకపోతే ఏంటంటే కలర్ మార్పు, శారీ మార్పు, కలర్స్ మార్పు అంతే. ఇంకా మొత్తం ఎక్కువ సిల్వర్ రానిచ్చేసాను. ఇదిగో శారీ అంతా కూడా వీళ్ళది సిల్వరే కాబట్టి సిల్వర్ బుటీసు, సిల్వర్ అవుట్లైను, అండ్ దీనికి కూడా సిల్వర్ అవుట్లైను అలా ఇచ్చాను. షేప్ చూడండి అసలు ఎంత బాగుందో. ఈ కలర్ మీద బాగా పర్టికులర్గా బాగా కనబడుతుంది షేపు, చాలా బాగుంది కదా. ఫ్రంట్ కూడా ఇచ్చాను, ఫ్రంట్ కూడా బుట్టీస్ రానిచ్చాను, చాలా బాగుంది. నేను ఇందాక మిషన్ మీద ఉన్నప్పుడు నేను వీడియో తీయటం మర్చిపోయాను. హ్యాండ్స్, వీళ్ళ హ్యాండ్స్ 7 ఇంచెస్, అందుకని నేను చిన్న హ్యాండ్ ఇచ్చారు, పెద్ద హ్యాండ్ ఇచ్చారు. 9 ఇంచెస్ హ్యాండ్ ఉంది, 7 ఇంచెస్ హ్యాండ్ ఉంది. ఇంకా వీళ్ళది 7 ఇంచెసే కాబట్టి నేను ఈ చిన్న హ్యాండ్ సజెస్ట్ చేశాను అనమాట. ఇదిగోండి, ఇది కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. లోపలంతా కూడా సిల్వర్ ఇచ్చాను, జస్ట్ గోల్డ్ చుక్కలు చుక్కలు ఇచ్చాను అంతే, లైట్గా నేను ఇచ్చా గోల్డ్, ఎందుకంటే శారీలో లేదు కాబట్టి ఎక్కువ సిల్వర్తో హైలైట్ చేశాను. ఇవి ఫ్రెండ్స్ ఇవాల్టి సేమ్ డిజైన్స్ కలర్స్ మార్పుతో. మీకు ఇవాల్టి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇవాల్టి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.